నరేష్ ఏడ్చుకుంటూ జరిగిందంతా పూసకుచ్చినట్లుగా అందరికీ వివరిస్తాడు. అంతే జరిగింది. నేను దొంగిలించాలనుకోలేదు. అఖిలే మా అందరినీ దొంగతనానికి పురమాయించి ఇలా ఇరికించాడు. సరే, ఇతనితో పాటు ఉన్న సాయిని పిలిపించండి. అలా సాయిని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటారు. వీళ్ళతో ఉన్న తిరుపతి కూడా అక్కడికి చేరుకుని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. వెంటనే అఖిల్ తండ్రి రంగారావు ఇలా చెప్తాడు. వీళ్ళు పోకిరీ పనులు చేస్తూ చదువు మాని ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. వీరి తప్పు బయటపడేసరికి ఏ తప్పు ఎరగని నా కొడుకుపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు పట్నంలో ఏదో ఉద్యోగం సంపాదించుకునేందుకు వాడు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నాడు. నా కొడుక్కి ఏ పాపం తెలియదు. సరే, ఒకసారి నీ కొడుకుని రమ్మను. అలాగే మల్లయ్య, ఈ నరేషు నీ ఇంటి ముందే ఆ నిమ్మకాయ పడేసి వచ్చేశాడు కదా, ఆ నిమ్మకాయ అక్కడ ఉందా లేదా అని చూసి ఆ నిమ్మకాయని తీసుకోనరా. ఇక సీతారామయ్య అలా ఆజ్ఞాపించేసరికి రంగారావు అతని కొడుకుని తీసుకుని వస్తాడు. మల్లయ్య తన ఇంటి వద్దకు వెళ్ళి నిజంగానే అక్కడ పడి ఉన్న నిమ్మకాయను తీసుకుని వస్తాడు. సరే, మీ నలుగురు మంచి స్నేహితులు. మీ నలుగురికి ఏ పాపం తెలియదని ఎవరికి వారే చెప్తున్నారు. నేను గుళ్ళోపలికి వెళ్ళి ఒక పూజ చేసుకొని వస్తాను. ఈ నిమ్మకాయ మీ నలుగురు చేతిలో పెడతాను. ఎవరి చేతిలో అయితే ఇది 4 చెక్కలుగా విడిపోయి ఉంటుందో వాళ్లే అసలైన దోషి. వాళ్లే 500 నిమ్మకాయలు దొంగిలించిన వాళ్ళు అంటూ సీతారామయ్య గుడి లోపలికి వెళ్ళి వస్తారు. మొదట నరేష్ చేతిలో నిమ్మకాయలు పడతాయి, కానీ బలంగా ఉంటుంది. ఆ తర్వాత సాయి, ఆ తర్వాత తిరుపతి, ఆఖరికి అఖిల్ చేతిలో పెడతారు. అందరి చేతిలో ఆ నిమ్మకాయ మామూలుగానే ఉంటుంది, కానీ అఖిల్ చేతిలోనికి వెళ్లేసరికి అది 4 ముక్కలుగా విడిపోయి ఉంటుంది. చూసావా మల్లయ్య, నీ 500 నిమ్మకాయలు దొంగిలించింది ఈ అఖిలే. సీతారామయ్య కోపంగా మాట్లాడేసరికి భయపడ్డ అఖిల్ క్షమాపణ కోరుతూ జరిగిందంతా చెప్తాడు. అయ్యా, నేనే 500 నిమ్మకాయలు దొంగిలించలేదు. కానీ వాళ్ళకి దొంగిలించమని పురమాయించింది నేనే. ఇలా చేస్తే రేపు నాతో పాటు వీళ్ళు కూడా ఉద్యోగ పరీక్షకు రాకుండా ఉంటారని అలా చేశాను. అంతేగాని నేనే నిమ్మకాయలు దొంగిలించలేదయ్యా. నాకు తెలుసు. అసలు 500 నిమ్మకాయలు ఒకే చెట్టుకి కాయాలంటే కనీసం ఓ 5 నెలలైనా పడుతుంది. ఇంతలో ఆ యజమానికి నిమ్మకాయలు దొంగలించబడుతున్న సంగతి తెలుస్తుంది. నిందపడ్డ ముగ్గురు ఇక్కడికొచ్చినా సరే నువ్విక్కడికి రాలేదంటే నాకు అర్థమైంది ఈ మర్మం అంతా నీలోనే ఉందని. అందుకే ఒక నిమ్మకాయని 4 ఘాట్లు పెట్టి మరి నలుగురి దగ్గర దాన్ని ఆ ఘాట్లు కనిపించకుండా తిరగేసి ఉంచాను. కానీ నీ దగ్గర మాత్రం ఘాట్లు కనిపించేలా పెట్టేసరికి జరిగిన నిజమంతా నువ్వే చెప్పేశావు. ఉద్యోగం మీ స్నేహాన్ని కలపాలి గాని విడది